ఫార్మాట్ అంటేనే బ్యాటర్లదే ఆధిపత్యం. పైగా ఉపఖండపు పిచ్లలో ఎక్కువ శాతం బ్యాటింగ్కే అనుకూలిస్తుంది. అభిమానులు కూడా వికెట్లు తీసే బౌలర్ల కంటే భారీ సిక్సర్లు బాదే బ్యాటర్ల ఇన్నింగ్స్లోనే ఆస్వాదిస్తూ ఉంటారు. అందుకే 20 ఓవర్లకు స్కోర్లు 200కు పైగా స్కోర్లు సర్వసాధారణంగా మారిపోయాయి. అదే సమయంలో బౌలర్లకు కొన్ని సందర్భాల్లో రక్త కన్నీరు కనిపిస్తోంది. అయితే భారత జట్టులో ఒక బౌలర్ మాత్రం ప్రత్యర్థి బ్యాటర్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాడు. తన మ్యాజిక్ స్పెల్స్ లో అవతలి జట్టు నుంచి విజయాలను లాగేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రత్యర్థి బ్యాటర్లు అతని స్పెల్ 4 ఓవర్స్లను మైనస్ చేసి 16 ఓవర్స్లోనే టార్గెట్ ఛేదించాలన్న ఆలోచనలకు వచ్చేశాయి. కెప్టెన్ సూర్యకుమార్ సైతం క్లిష్ట పరిస్థితుల్లో అతని వైపే చూస్తాడు. ఎందుకంటే బంతిని అందుకున్నాడంటే ఖచ్చితంగా డాట్ బాల్స్ వేస్తాడు, లేకుంటే వికెట్లు తీస్తాడు. అతనెవరో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవును, భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రానే. బ్యాటర్లు చెలరేగిపోతున్న టీ20 ఫార్మాట్లో మోస్ట్ ఎకనామికల్ బౌలర్గా బుమ్రా పేరుంది. టీ20 ఫార్మాట్లో వికెట్లు తీయడం కంటే కూడా తక్కువ పరుగులు ఇవ్వడం గొప్ప ప్రదర్శనగా చెబుతూ ఉంటారు. సాధారణంగా ఏ బౌలర్ అయినా తాను వేసే 4 ఓవర్ల స్పెల్లో సగటున 30 పరుగులు ఇవ్వడం సహజమే. అంతకంటే ఎక్కువ ఇచ్చే సందర్భాలే ఎక్కువ చూస్తూ ఉంటాం. బుమ్రా మాత్రం అలా కాదు. బంతికో పరుగు కూడా ఇవ్వకుండే ప్రత్యర్థి బ్యాటర్లకు కొరకరాని కొయ్యాలగా మారిపోయాడు. టీ20లో డాట్ బాల్స్ ఆడిన బ్యాటర్ను విలన్ గానే చూస్తారు. అదే సమయంలో డాట్ బాల్స్ వేసి బౌలర్ ఖచ్చితంగా హీరోనే అవుతాడు. బుమ్రా తన కెరియర్లో ఎన్నోసార్లు ఇలా హీరో అయ్యాడు. ఈ ప్రపంచ కప్లోనూ అతని నుంచి మ్యాచ్ విన్నింగ్స్ స్పెల్స్ చూసాం. ముఖ్యంగా సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ వీర విహారంతో మ్యాచ్ ఓడిపోయినట్టే అనుకున్నారు. అలాంటి సందర్భాల్లో బంతిని అందుకొని 16, 18వ ఓవర్స్లను అద్భుతంగా బౌలింగ్ చేసిన ఘనత బుమ్రాదే. ఒకవేళ బుమ్రా లేకుంటే ఖచ్చితంగా ఇండియా ఇంటిదారి పట్టేదే. అంతకుముందు వెస్టిండీస్తో నాకౌట్ మ్యాచ్లోనూ బుమ్రా అదరగొట్టేశాడు. కీలక మ్యాచ్లో హెట్మేర్, చేజ్లను అవుట్ చేసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. మిగిలిన మ్యాచ్లలోనూ పరుగులు ఇవ్వడం పిసినారిగా నిలిచాడు. టైటిల్ పోరులో సైతం రచిన్ రవీంద్రతో పాటు మిచెల్ శాంట్నర్, జమ్మీ నీషంలను పెవిలియన్కు పంపాడు. ఫైనల్లో కేవలం 15 పరుగులే ఇచ్చిన బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్గా పరుగుల వరద పారిన ఈ టీ20 ప్రపంచ కప్లో కేవలం 6.21 ఎకనామిక్తో బౌలింగ్ చేశాడంటే బుమ్రా సత్తా ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అందుకే కాబోలు, గవాస్కర్ లాంటి దిగ్గజాలు బుమ్రాను 100 ఏళ్లకు ఒక్కడిగా చెబుతూ ఉంటారు. ఫైనల్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ స్టార్ పేసర్ పై ప్రశంసలు కురిపించాడు. బుమ్రా మన జాతీయ సంపద అంటూ కితాబిచ్చాడు.